దళితులకు అసైన్మెంట్ పట్టాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తే 2 కోట్ల రూపాయల ఎకరం ఉన్న ఈ భూమిని 8 లక్షల రూపాయలు చేతులు పెట్టి పప్పుల బెల్లాలకు గుంజుకున్నాడు. కానీ ఇవాళ ప్రైవేట్ కంపెనీలకు 1.5-2 కోట్లకు అమ్ముకుంటుండు. ఈ ఆచారం ప్రాంతంలో వస్తున్న ఫార్మాసిటీ రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది. ఫార్మాసిటీ భూసేకరణపై ప్రభుత్వ నోటిఫికేషన్లు రద్దు చేసింది హైకోర్టు. ఫార్మాసిటీ భూసేకరణలో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఈరోజు ప్రభుత్వం ఫార్మా అండ్ అలైడ్ ఇండస్ట్రీస్తో పాటు అక్కడ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ రేపు సాయంత్రం 4 గంటలకు ప్రారంభించబోతున్నాం. ఈ రోజు స్కిల్ సెమీ స్కిల్డ్ అందరికీ నిరుద్యోగ యువకులకు నేర్పించాలి. అక్కడికి పెద్ద ఎత్తున వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మాకు ఏరే పని రాదమ్మా, మా భూములు మాకు ఉండాలి. ఇక్కడ వచ్చిన భూము ఇంటనే వస్తాం మేము వస్తే. ఇప్పుడు మా భూముల కాడికి అయితే వాళ్ళని రానియం, ఎంత ఏది ఏమైనా మేమైతే రాని. ఎవరి భూములు వాళ్ళకే ఇస్తామని ఫార్మాసిటీ రద్దు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని మళ్ళీ వెనుకకు మలిపి మాటలు మారుస్తున్న ప్రభుత్వం ఇది ఎంత మటుకు సమాజం? ఇది ప్రజాస్వామ్యమా? ఇది ఐటీ కంపెనీ కానీ ఏ కంపెనీలు మాకు వద్దు, ఫార్మాసిటీ వద్దు, వ్యవసాయం వద్దు, మేము వ్యవసాయం చేసుకొని బతాము. కేసీఆర్ నీ ఫామ్ హౌస్ లో ఒక ఫార్మా కంపెనీ కట్టు, దాని కాలుష్యం లేకుండా చూడు, అప్పుడు మేము నమ్ముతామని. మా కోదండ రెడ్డి గారికి బాగానే ఉంది ల్యాండ్ ఇక్కడ యాచారంలో, రేవంత్ రెడ్డికి ఉంది. మరి మీరు అభివృద్ధి కాంక్షతో పని చేస్తున్నప్పుడు మీ ల్యాండ్స్ మా రైతులకు ఇవ్వండి. హలో ఫ్రెండ్స్, తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం మొట్టమొదట అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్లో ఫార్మాసిటీ ఒకటి. రంగారెడ్డి జిల్లాలో 20,000 ఎకరాల్లో ఫార్మాసిటీ కడతానని భూసేకరణ కూడా ప్రారంభించింది. బట్ మాకు ఫార్మాసిటీ వద్దు అంటూ రైతులు తిరగబట్టమే కాకుండా హైకోర్టుకు కూడా వెళ్లారు. హైకోర్టు ఆ భూసేకరణ అవార్డును కూడా క్యాన్సిల్ చేసింది. ఆ సందర్భంగా రైతులతో పాటు కలిసి నడిచిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. అప్పుడు రైతులతో కలిసి నడిచిన వాళ్ళతో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీతక్క, బట్టి విక్రమార్క, కోదండ్ రెడ్డి తదితరులు కూడా ఉన్నారు. బట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మాసిటీని రద్దు చేస్తున్నాం కానీ అక్కడే నయా నగరిని నిర్మిస్తామంటున్నారు. ప్రజలు మాత్రం భూసేకరణనే రద్దు చేసి మా భూమిని మాకు తిరిగి ఇవ్వాలి అంటూ మళ్ళీ నిరసనల బాట పట్టారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో పనిచేస్తున్న సరస్వతి కౌల మనతో ఉన్నారు. హలో సరస్వతి. సరస్వతి కౌల డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, తను స్వయంగా రైతు, అంతేకాకుండా పర్యావరణవేత్త కూడా. ఈరోజు తనతో మాట్లాడి అసలు ఇప్పటివరకు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయం కూడా తెలుసుకుందాం. తను 3 రోజుల క్రితం ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ కూడా రాశారు. సరస్వతి గారు, అందులో మీరు ఒక మాట వాడారు, ఇది ఒక వెన్నుపోటు కథ అని. ఎందుకు అంటున్నారు వెన్నుపోటు కథ అని? ఐ థింక్ తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో వెన్నుపోట్లు పొడిచారు మన ప్రాంత ప్రజలకి. ఒకటి ఏంటంటే, తెలంగాణ వస్తే మన నీళ్లు నిధులు నియామకాలు అనుకున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే వచ్చిన మొట్టమొదటి ప్రాజెక్ట్ ఏంటి అంటే ఫార్మాసిటీ 2015లో. అది చాలా రకాల మోసాలు జరిగాయి. అందులో ఇంకో సిటీ వస్తుంది, అది వస్తుంది, తర్వాత అదేంటి రైల్వే స్టేషన్ వస్తుంది, ఇట్లాంటివి చెప్తే రైతులు అప్పట్లో కొంత కరువు ప్రాంతం కాబట్టి కరువు వచ్చిందనమాట. వరుసగా వర్షాలు పడక చాలా బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నారు. మీ అసైన్మెంట్ ల్యాండ్ తీసుకుంటాం, ఇది ఎట్లయినా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి రకరకాల మోసాలు చేసి అసైన్మెంట్ ల్యాండ్ చాలా మటుకు తీసుకున్నాం. అసలు ఇప్పటికీ కూడా ఎక్కువగా తీసుకున్నది SC/STల భూములే. BC/ST, SC/STల అసైన్మెంట్ ల్యాండ్స్, లావణి పట్టాలు, ఇవి దాదాపు 7,000 ఎకరాలు అవి ఉన్నాయి. అది మా మండలంలో, మా మండలం పక్క మండలంలో కూడా చెప్తే. మీ మండలం అంటే మీది ఆచారం మండలం, మా పక్క ఊర్లో ఇవన్నీ. దట్స్ హౌ ఐ గాట్ ఇన్. అట్లా నేను ఇన్వాల్వ్ అయ్యాను ఈ ఇష్యూస్లో. సో ఏమైందంటే, సరే ఈ ఫార్మాసిటీ అంటే మీకు ఏంటి తెలుసా తెలియదా అంటూ నేను ఇంకా మా బాబురావు గారు ఇట్లా మేము కొంచెం తిరగడం మొదలు పెట్టాక కొద్దిగా అర్థమైంది. ఆల్మోస్ట్ వచ్చిన 6 నెలల్లోనే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేసారు. తర్వాత 2017 నుంచి వీళ్ళు మాకు పట్టా భూములు కావాలి అని. పట్టా భూములు ఎందుకు, మీరు అప్పుడు పట్టా భూములు తీసుకోము, ఓన్లీ అసైన్మెంట్ ల్యాండ్స్ తీసుకుంటాం కదా అని రైతులు అప్పటి నుంచి కూడా ఇంకా దేర్ హ్యాస్ బీన్ అ రెసిస్టెన్స్. అంటే ఇప్పటికీ నాకు తెలిసి ఒక 2,000 ఎకరాలు మాత్రం వీళ్ళు పట్టా ల్యాండ్స్ తీసుకోగలిగారు, అన్ని ఊర్లు కలిపి. మా మండలంలో ఇప్పటికి దాదాపు 2,500 acres కోర్టు కేసులలో ఉన్నాయి, హైకోర్టు కేసులలో. మొత్తం 35 కేసులు ఉన్నాయి, 33 కేసులు ఉన్నాయి, ఇంక్లూడింగ్ లేబరర్స్ అండ్ వాళ్ళ. ఒక 1,100, 1,300 ఎకరాలు ఇంకా వాళ్ళు అటు కన్సెంట్ ఇవ్వలేదు, ఇటు కోర్టుకి రాలేదు.
మా భూముల కాడికి వచ్చినప్పుడు చూసుకుంటాను మొండిగా ఉన్నారు. సో దాదాపు మీకు ఎంత లేదన్నా 3,500 ఎకరాల ల్యాండ్ వీళ్ళు ఏదైతే యాచారం మండలంలో 10,000 ఏకర్స్ తీసుకోవాలనుకున్నారో అందులో 3,500 ఏకర్స్ లిటిగేషన్లో ఉంది. ఇంకా అసైన్మెంట్ ల్యాండ్ కూడా వాళ్ళు సరైన పరిహారం ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. ఇంకా అవి కూడా కొంత లిటిగేషన్ ఉంది. అసైన్మెంట్ ల్యాండ్లో కూడా జియో 45 అని ఒక ఆ భూసేకరణ చట్టాన్ని కాదంటూ కొత్త జియో తీసుకొచ్చి దాని ప్రకారం తీసుకున్నారు. హైకోర్టులో ఆ జియో సస్పెండ్ అయింది. మరి ఇప్పుడు యాక్చువల్గా లెక్క ప్రకారం ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీసుకున్న భూముల్లో ఏదో ఒకటి పెట్టాలి, మేము చేయాల్సిందే అంటున్నారు. మాక్సిమం అసైన్మెంట్ ల్యాండ్ ఉంది, అదంతా జియో 45 కింద తీసుకున్నారు. జియో 45 అనేది మరి సస్పెండ్ అయ్యింది కాబట్టి దాని ప్రకారం తీసుకున్న భూములు మీరు ఎలాగా దాంట్లో వర్క్ రైట్ వన్ ఆఫ్ ద లీగల్ క్వశ్చన్స్ దే హ్యావ్ టు ఆన్సర్. ఇంకోటి ఈ పట్టా భూములు. సో బేసికలీ మా ఏరియాలో మొత్తము ఏమైందంటే మాకు ఫార్మాసిటీ వద్దు, అలాగే మా భూములు మాకు కావాలి, మా వ్యవసాయం మాకు కావాలి అంటూ ఆ రెండు కూడా ఫార్మాసిటీ వద్దురా వ్యవసాయం వద్దురా అని చేశారు. సో ఫస్ట్ వెన్నుపోటు ఎవరు పొడిచారు అంటే ఏదైతే తెలంగాణకి రైతు రాజ్యం చేస్తాను, దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పినటువంటి కేసీఆర్ గారు అదే దళితుల దగ్గర ఉన్న అసైన్మెంట్ ల్యాండ్ అంతా కూడా గుంజుకున్నారు. ఇది జరిగింది ఫస్ట్ వెన్నుపోటు. రెండో వెన్నుపోటు ఇంకా ఘోరమైనది. ఇంకా అంటే అది కూడా చాలా ఘోరమైనది. ఎందుకంటే మనం కనీసం 10 ఏళ్ళు ఆయనతోటి పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో జరిగిన మొట్టమొదటి వెన్నుపోటు. రెండో వెన్నుపోటు ఇంకా విచిత్రంగా ఏంటంటే చేస్తున్నవన్నీ అన్యాయాలు, అక్రమాలు. అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా తీసుకున్న భూములు కూడా మీకు రిటర్న్ ఇచ్చేస్తాము అని చెప్పి భట్టి గారు మాట్లాడారు. అలాగే తీన్మార్ మల్లన్న కూడా ఎలక్షన్ల ముందు మీ ల్యాండ్స్ మీకే, సరే తీన్మార్ మల్లన్నని పక్కన పెట్టాం, భట్టి గారు మాట్లాడారు. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి, మరి ఆయనకి బాధ్యత లేదా? ఇప్పుడు ఏమంటారు, తీసుకున్న ల్యాండ్స్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి డబ్బులు ముట్టాయి కాబట్టి మేము ఎలాగ దాన్ని రిటర్న్ ఇస్తామని ఇప్పుడు అంటున్నారు. మరి ఎలక్షన్ల ముందు మీకు ఆ విషయం గుర్తులేదా? మీరు ఎందుకు ప్రామిస్ చేశారు? తీసుకున్న ల్యాండ్స్, అసైన్మెంట్ ల్యాండ్స్ అన్ని కూడా మేము ఎవరి భూములు వాళ్ళకి ఇస్తామని ఎందుకు మాట అన్నారు? ఇది ఒకటి. తర్వాత ఏమన్నారంటే స్టే ఉన్న భూములు, ఎవరైతే భూములు ఇయ్యలేదో, కన్సెంట్ ఇయ్యలేదో, పట్టా ల్యాండ్స్, వాటి జోలికి రాము అన్నారు. అది ఎప్పటిదాకా అన్నారు? ఎంపీ ఎలక్షన్స్ అయ్యే వరకు. ఎంపీ ఎలక్షన్స్ అయ్యే వరకు రైతులు ఉద్యమాలు చేయకుండా చాలా జాగ్రత్తగా, చాలా పథకం ప్రకారము చల్లార్చారు. రైట్ అసైన్డ్ ల్యాండ్స్ తీసుకోవటం అనేది ప్రభుత్వం హక్కులాగా చాలాసార్లు భావిస్తారు. కానీ కోర్ట్స్ చాలాసార్లు చెప్పాయి అసైన్ ల్యాండ్స్కి పట్టా ల్యాండ్స్కి డిఫరెన్షియేషన్ చేయకూడదు. అసైన్ ల్యాండ్స్ ఏమి ప్రభుత్వం భూములు కావు కదా, అవి ప్రజల భూములే. సర్ప్లస్ భూములు ప్రజలకే ఇచ్చారు. ప్రభుత్వానికి దాని మీద ప్రత్యేకమైన హక్కు ఉండదు అని చాలాసార్లు కోర్టులు చెప్పాయి. అయినప్పటికీ కూడా అసైన్ ల్యాండ్స్ అంటే వాళ్ళ హక్కులాగా లాక్కోవటం అనేది అన్ని ప్రాజెక్ట్స్ లోనూ కనిపిస్తుంది. ఐ థింక్ ఇక్కడ కూడా అది ఎక్కడో ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారని అనిపిస్తుంది. నేను ఇందులోకి దిగినప్పుడు కూడా నాకు కూడా పూర్తిగా రెవెన్యూ ఇష్యూస్ అన్ని కంప్లీట్ గా తెలియదు. థ్యాంక్స్ టు రవి, అవర్ అడ్వకేట్, హీ ఎడ్యుకేటెడ్ మీ అండ్ ఐ వాజ్ ఏబుల్ టు ఎడ్యుకేట్ అవర్ పీపుల్. చాలా మందికి ఏమైపోయిందంటే అసైన్మెంట్ ల్యాండ్ అంటే అవును అది గవర్నమెంట్ది కదా, మనం వేరే వాళ్ళకి అమ్ముకోలేం కదా, ఏదో ఒకటి ఎలాగైనా. ఇప్పటికీ కూడా పట్టా ల్యాండ్స్ మీద స్టే ఉంది, అవార్డు రద్దు చేస్తే ఆర్డీఓ పిలిపించి ఒక్కొక్కళ్ళని ఎట్లయినా మీ భూములు తీసేసుకుంటాం అంటే ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు, ఎంత దారుణమైన మనుషులు వీళ్ళు. అంటే మీకు చట్టం తెలుసు, చట్ట ప్రకారము మీరు ఆ ల్యాండ్ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే స్టే ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అయినా కానీ నువ్వు ఆర్డీఓ రోజు పిలిపించి ఒకళ్ళని పిలిపించి మీ ల్యాండ్ ఎలా పోతుంది, సో నువ్వు ఇప్పుడు ఇచ్చేస్తే నీకు 24 లక్షలు. సేమ్ మెథడాలజీ. ఆ టీఆర్ఎస్ ఉండనియండి, కాంగ్రెస్ ఉండనియండి, ఒకటే మెథడాలజీ. నీ భూమి పోతుంది, నువ్వు ఎట్లయినా అయిపోతుంది నీ పని. ఇదే నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా ఏమైందంటే మీరు మునుగుతారు, మీరు ఏం చేయలేరు, మీరు ఆపుతారా అంటూ చాలా రకరకాలుగా ఏమంటే బ్రోకర్లను దింపుతారు, జనాలను భయపెట్టిస్తారు, రకరకాలుగా ఉన్నారు. అయినా దాదాపు నాకు తెలిసి అన్ని ఊర్లు కలిపి ఒక 1000 మంది దాకా రైతులు రెసిస్ట్ చేస్తున్నారు. కొంతమంది కన్సెంట్ చేసుకున్న వాళ్ళు బాధపడుతున్నారు. అసైన్మెంట్ వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేదు, ఎందుకంటే నౌ దే ఆర్ జస్ట్ ల్యాండ్లెస్ లేబరర్స్. ఇందులో ఇంకో విషయం ఏంటంటే అసలు కూలీల సంగతి మర్చిపోయారు. మిగతా ఉన్న
ఎవరైతే ఇతర వృత్తుల వాళ్ళు ఉంటారో అంతా కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు అంతా ఇప్పుడు నయానగరి కడుతున్నావు అంటున్నావు. నయానగరిలో వీళ్ళకి ఏం స్థానం ఉంటుంది? ఈ Right. విషయాలకి ఎప్పుడు సమాధానం చెప్పట్లేదు. విచిత్రం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వము జియో 45 తీసుకొచ్చి అది రద్దయ్యాక, సస్పెండ్ అయ్యాక ఇంకోటి జియో 123 అని తీసుకొచ్చి కొంత భూమి దాని ప్రకారం తీసుకున్నారు. 1000 ఎకరాల దాకా పట్టా భూములే తీసుకున్నారు. 600 ఐ థింక్ 600 ఏకర్స్. అవి కూడా మళ్ళా మల్లన్న సాగర్లో అది కూడా సస్పెండ్ అయింది. అది సస్పెండ్ అయ్యాక ఈ 2013 చట్టం ఏదైతే కాంగ్రెస్ యూపీఏ 2లో తీసుకొచ్చిందో దాంట్లో కొన్ని సేఫ్ గార్డ్స్ ఉన్నాయి. ఎవరైతే ల్యాండ్ లూజర్స్ ఉన్నారో వాళ్ళందరి కోసం సేఫ్ గార్డ్స్ ఉన్నాయి. ఆ సేఫ్ గార్డ్స్ని కాదనుకుంటూ ఆ చట్టం ప్రకారం అయితే నేను అసలు భూమి తీసుకోలేనని తెలిసి ఓవర్ నైట్ అంటే హడావిడిగా 2017 అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఓవర్ నైట్ ప్రెసిడెంట్ తోటి ఓకే చేయించుకున్నారు. ఆ చట్టం ప్రకారము మీరు నెగోషియేట్ చేయాలి. ఆ నెగోషియేటబుల్ రేట్కి మీరు ఒప్పుకోవాలి. అండ్ ప్లస్ స్టాండర్డ్ కాంపెన్సేషన్ ఒక రీహాబిలిటేషన్కి 5 లక్షలు అంతే. అదొక జియో. సో ఏమైందంటే సరే వాళ్ళు చట్టాన్ని మార్చేశారు. మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము మీ యూపీఏ చట్టం ఏదైతే ఉందో దాన్ని వాపస్ ఎందుకు తీసుకురావట్లేదు? మీరు నిజంగా రైతుల పక్షాన ఉండదలిస్తే, మీరు భూసేకరణ చెయ్యదలిస్తే మరి ఆ చట్టాన్ని ఎందుకు తేవట్లేదు? వీఆర్ డూయింగ్ నౌ ఎ క్యాంపెయిన్ ఆస్కింగ్ దెమ్ యూ బ్రింగ్ బ్యాక్ దట్ ఒరిజినల్ ల్యాండ్ యాక్ట్. అది ఒక వర్తమానంలోకి వచ్చే ముందు సరస్వతి గారు నేను కొన్ని ఫోటోలు కూడా చూశాను. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా అక్కడ ఫార్మాసిటీ ఫార్మర్స్ తోటి ఉన్న ఫొటోస్, సీతక్క ఉన్న కూడా చూశాను, కోదండ్ రెడ్డి ఉన్నవి చూశాను. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఒక రైతుని కౌగిలించుకొని చాలా ఎమోషనల్ గా కూడా మాట్లాడారు. వాళ్ళ ఎలక్షన్ ప్రచారంలో కూడా అవన్నీ వాడుకున్నారు కదా. సో వాళ్ళు అప్పుడు ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారు? మధురెడ్డి కోదండ్ రెడ్డి గారు ఇక్కడ స్థానికమైన మనిషి. కిసాన్ కాంగ్రెస్ కి, జాతీయ కిసాన్ కాంగ్రెస్ కి ఆయన ఉపాధ్యక్షుడు. ఆయన ఎప్పుడు కూడా నేను రైతు పక్షపాతిని, రైతులతోటే ఉంటాను, అది ఇది రకరకాలుగా చెప్పేవాళ్ళు. ఆయన మేము నమ్మాం కూడా, జెన్యున్ గా అందరం నమ్మాం. ఆయన వచ్చేవాడు, మీటింగ్లు పెట్టించేవాడు. వీళ్ళందరినీ తీసుకొచ్చింది ఆయనే ఒక విధంగా. ఎవరిని? బట్టి విక్రమార్కతో మీటింగ్ పెట్టించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వి మెట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్సో మెనీ టైమ్స్. ఇన్ఫాక్ట్ ఆయన ఆ రోజుల్లో ఒక్క సిరీస్ కంపెనీ తోటి ఎంత నష్టమైంది. మా మునుగోడు కాన్స్టిట్యున్సీలో మా చౌటుప్పల్ కాడ ఒక ఈ కొత్త కంపెనీలు పెట్టిస్తున్నాడు కేసీఆర్, కెమికల్ కంపెనీలు అవన్నీ ఉంటే అసలు బతకలేని పరిస్థితి అయిపోతుంది జనాలకి. ఇవన్నీ వీళ్ళకి తెలిసిందే కదా. మరి మొన్న ఏదో ఫార్మా ఇండస్ట్రీది ఒక పెద్ద కాన్ఫరెన్స్ అయింది. దాంట్లో ఇదే కోమటిరెడ్డి గారు వెళ్ళి దాన్ని చాలా మంచిగా పొగిడారు. ఇట్ ఈస్ అ సన్ రైజ్ ఇండస్ట్రీ, ఇట్లాంటివేవో కొత్తవి మనకి ఎక్స్పోర్ట్స్ అన్ని వీటి వల్లే బాగా అవుతున్నాయి, అది ఇది అని చెప్పారు. ఎవరైతే ఆ రోజు మా ఊర్లలోకి వచ్చి ఈ కంపెనీలను మీరు రెసిస్ట్ చేయాలా, ఇవి మంచిది కాదు, మీ భూములు ఇవ్వకండి. సీతక్క గారు అయితే మా ఏరియాలో నిద్రలో పాదయాత్ర చేసినప్పుడు ఎస్టీ ఊర్లు అవి ఎస్టీ తండాలు వాళ్ళందరితోటి కలిసి తిరిగి ఆవిడ, నేను చెప్తున్నాను, ఐ వాజ్ జెన్యున్లీ ఇంప్రెస్డ్ బై హర్ ఆల్సో. జనరల్గా నాకు రాజకీయ నాయకులు అంటే చాలా, నేను ఒక 100 మీటర్ల దూరంలో ఉంటాను, వాళ్ళని ఎవరిని నమ్మను. మా వాళ్ళకు కూడా ఫస్ట్ నుంచి చెప్పా, మీరు ఎవరిని కూడా 100% నమ్మకండి, బీ కేర్ఫుల్ అని. బట్ ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ బై హర్ సీతక్క. ఆవిడ వచ్చి అవును వ్యవసాయం ఉండాలి, ఈ ఫార్మసిటీలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, ఈ ఊర్లలోకి ఎవరైనా భూమి తీసుకోవడానికి వస్తే వాళ్ళని ఎల్లగొట్టండి. మా దగ్గర వీడియోలు ఉన్నాయి. లోక్సభ ఎలక్షన్స్ వరకు ఏం చేశారంటే, ఇప్పుడేవో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీది ఆన్లైన్ అవ్వట్లేదు, సరే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత ఇదే కోదండరెడ్డి గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఆయన నేను ఆన్లైన్ చేపిస్తా అని చెప్పేసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి మేము గొడవలు పెట్టుకుంటే, లేదు వాళ్ళు మంచోళ్ళు, నేను చేపిస్తా అంటే వాళ్ళు కూడా వారంలో చేస్తామనేవాళ్ళు. మరి అపోజిషన్ లో ఉన్నప్పుడు ఆన్లైన్ ఎక్కినది, ఇప్పుడు మీరు ప్రభుత్వంలోకి వచ్చాక మీకు టిఎస్ఐసి వాడు అబ్జెక్షన్ పెడుతున్నాడు, అది టెక్నికల్ ప్రాబ్లం అంటే హూ ఇస్ టిఎస్ఐసి? ఇప్పుడు సీఎం తలుచుకుంటే టిఎస్ఐసి మాట్లాడుతుందండి. వాళ్ళు ఒక ఫోన్ కాల్ చేసినా కూడా అయిపోయేది. జియో ఇష్యూ ఏంటంటే కోర్టు నుంచి ఆర్డర్ ఉంది, ఆన్లైన్ ఎక్కించండి. మీరు ఇప్పుడు అంతకు ముందు గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే, ఆర్డీఓ కక్ష కట్టి ఈ రైతులందరిది ఓవర్ నైట్ అందరిది తీసేశాడు. భూములు ఇయ్యని వాళ్ళే కోర్టులో స్టే ఉన్న వాళ్ళవి. వీఆర్ టాకింగ్ ఫ్రమ్ లీగల్ పర్స్పెక్టివ్. మీరు చేసింది ఇల్లీగల్ యాక్ట్ అని చెప్తే దాని మీద కంటెంప్ట్ వేసినప్పుడు ఒక అఫిడవిట్ ఇచ్చాడు ఆర్డీఓ, అప్పటి ఆర్డీఓ వెంకటాచారి. ఆయన ఏమని చెప్పారంటే, మా వల్లే తప్పిదం జరిగింది,
ఆల్మోస్ట్ అప్పుడు సోమేష్ కుమార్ మీద కంటెంప్ట్ వేస్తే మీరు కోర్టుకు రావాల్సిందే అనేసరికి వెంటనే వీళ్ళు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మేము మా వల్లే పొరపాటు జరిగింది. దాదాపు 17 కేసుల్లో అందరిది ఆన్లైన్ ఎక్కిచ్చేసాము. ఇంకా కొంతమందిది ఉంది, అది మేము ఎక్కిస్తామన్నారు. అది ఎప్పుడు చెప్పారు? ఆల్మోస్ట్ వే బ్యాక్ ఇన్ 2022. అప్పటి నుంచి ఏవైతే ఈ బ్యాలెన్స్ ఉన్నాయో వీటిని చేయకుండా కూర్చున్నారు. మేము పెద్ద పాదయాత్ర చేసాం 2022 డిసెంబర్లో. అందరూ రైతులే ఖర్చులు పెట్టుకొని మేము 2 రోజులు అక్కడ మా కుర్మిద్ద నుంచి ఇక్కడ మేడిపల్లి నుంచి ఇక్కడ దాకా తుర్కెంజాల్లో ఉండేది ఆర్డీఓ ఆఫీస్ దాకా 2 రోజులు 1000-1500 మంది నడిచారండి ఆ రోజు. ఆ రోజు ఈ నాయకులు అందరూ వచ్చారు, మాట్లాడారు, మాకు సహకారం ఇచ్చారు. ఇన్ఫాక్ట్ మేమే చేయిస్తున్నాం అన్నంత ఫీలింగ్ లో వచ్చి ముందు నిలబడి మీకేముంది వీళ్ళు 4 రోజుల్లో చేయకపోతే మేము చేపిస్తామని ప్రస్తుత ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు ఆ రోజు కూడా చెప్పారు. ఈయన చేయకపోతే ఈయన పని పడతా అన్నాడు ఆ రోజు. మరి అది చెప్పి ఇప్పటికి 2 ఏళ్ళు దాటిపోదు, ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది, ఇంకో డిసెంబర్ వచ్చేస్తే. సో దిస్ ఇస్ హౌ దే గెయిన్ ద ఫెయిత్ ఆఫ్ ద పీపుల్. మీరు పవర్లోకి వచ్చిన తర్వాత డిసెంబర్ నుంచి జూన్ వరకు కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఫస్ట్ అన్నారు. తర్వాత ఎలక్షన్ కోడ్ ఉందన్నారు. అసలు ఎలక్షన్ కోడ్కిను కోర్ట్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏముంది? మీరేం కొత్తగా తాయిలాలు ఏమి ఇవ్వట్లే కదా ఎవరికి. అవును. మీరు ఉన్న కోర్ట్ ఆర్డర్ని ఉన్న విషయాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. సరే అనుకున్నాం, ఓకే పోనీ చూద్దాం. నాకు అప్పుడే డౌట్ వచ్చేసింది, అయినా సరేలే చూద్దాము అనుకున్నాం. కోదండరెడ్డి గారేమో ఆయన అన్నారు, ఏముంది ఇంకా ఎలక్షన్ కోడ్ అవ్వగానే మీకు రైతు బంధు పడిపోతుంది, మీకు ఆన్లైన్ ఎక్కిపోతుంది, రైతు బంధు పడిపోతుంది అన్నాడు. ఎలక్షన్ కోడ్ అయ్యింది 4వ తారీఖు 5వ తారీఖు అయిపోయింది కదా జూన్లో. 7వ తారీఖును 8వ తారీఖును ఏదో ఫంక్షన్కి పిలవడానికి మా రైతులు వెళ్ళారు ఆయన దగ్గరికి. కొత్త ప్రాజెక్ట్ వస్తోంది, కాకపోతే మధ్యలో ఉన్న రైతులు కొద్దిమంది నష్టపోవాల్సి వస్తుంది అంటూ అప్పుడు స్టార్ట్ చేశారు. ఇది మరి వెన్నుపోటు కాకపోతే ఇంకేంటి చెప్పండి. మరి తీసుకున్న భూములు ఏదో ఒకటి చేయాలి కదా అంటారు ఇప్పుడు కోదండరెడ్డి గారు. ఆ రోజుల్లో ఏమన్నారు? అయ్యో వీడు అన్యాయంగా తీసుకున్నాడు, రైతులు అమాయకులు అంటే. ఈ రోజు ఏమంటారు? రైతులు ఇచ్చుకున్నారు కదా, డబ్బులు తీసుకున్నారు కదా అంటారు. మరి ఆ రోజు రైతులు అమాయకులు అయ్యారు, ఈ రోజు రైతులు చాలా శానగాయలు అయ్యారు, అంతే కదా. శాన్పట్టిగాళ్ళు అయ్యారు, వాళ్ళు పైసలు తీసుకున్నారు కదా. ఫార్మాసిటీ రద్దు చేశాం కదా, ఇంకా ఏంటి సమస్య అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? మేము ఫస్ట్ నుంచి చెప్పింది ఏంటి? ఇక్కడ వ్యవసాయం కావాలి, మా వ్యవసాయ భూములు కావాలి, మాకు ఫార్మాసిటీ వద్దు, మాకు కంపెనీలు వద్దు, మాకేది వద్దు, మాకు ఇది కావాలి. 4 గ్రామాల ప్రజలు గ్రామసభ తీర్మానాలు చేసి అప్పట్లో బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కి ఎన్నిసార్లు విత్ వీడియోస్ ఇక్కడ జరిగిన ఫార్మాసిటీ ప్రజాభిప్రాయ సేకరణ మొత్తం కూడా ఇల్లీగల్ గా చేశారు. పోలీసుల్ని పెట్టించి లోకల్ వాళ్ళని అరెస్ట్ చేయించి మాట్లాడనీయకుండా బయట ఎక్కడి నుంచో మీకు పొలిటికల్ గా అనువుగా ఉన్న వాళ్ళు టిఆర్ఎస్ జనాలందరినీ తీసుకొచ్చి మీరు తూతు మంత్రంగా చేపించారు. అసలు మీరు ఆ రోజు చూసుంటే ఇట్ సీమ్ లైక్ ఎవ్రీబడి వాజ్ పుట్ ఇన్ అ జైల్. మీరు ఆ ప్రజాభిప్రాయ సేకరణ చూస్తుంటే కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, 100 మీటర్ల దూరం నుంచి మొత్తం బ్యారికేడ్లు అండి, ఇనుప బ్యారికేడ్లు పెట్టి జైల్ లాగా సెల్స్ ఉంటాయి చూడండి, అందులోకి పంపించి మీరు కెమెరా తీసుకెళ్ళకూడదు, జర్నలిస్ట్ అని కూడా యూఆర్ నాట్ సపోజ్ టు టేక్ అ కెమెరా. ఎందుకు తీసుకోకూడదు అంటే మీరు ఏమన్నా దొంగతనం చేస్తున్నారా? ఇట్స్ అ పబ్లిక్ మీటింగ్. అయితే అప్పుడు హిందూ రిపోర్టర్ ఆయన కంప్లైంట్ చేశారు, కంప్లైంట్ చేసి అప్పుడు తీసుకెళ్ళి ఆ ఎవిడెన్స్ అంతా తీసుకెళ్ళి మేము సెంట్రల్ గవర్నమెంట్ కి ఎన్నిసార్లు పంపించినా మీరు మా ఏరియాకి రండి, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, ఇక్కడ పంటలు వండమంటున్నారు, ఇది పంటలు వండే ప్రాంతం, మీరు వచ్చి చూడండి అంటే వాళ్ళు ఏం చేశారు? ఒక రోజు ఈఏసీ కమిటీ మెంబర్స్ ఒక సేమ్ హెలికాప్టర్లో ఒకసారి తిరిగేసి అక్కడ ఆ రోజు రైతుల్ని కలవకుండా, రైతులు రాకుండా పోలీసులను అడ్డబెట్టి ఎవరిని మాట్లాడకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ మేము జి కిషన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాం, సార్ మీరు ఇక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్, మీరు దయచేసి ఈ పర్మిషన్ ఇవ్వనియకండి. అట్లెట్లమ్మా అందరూ భూములు ఇచ్చేసుకున్నారు. ఎవరిచ్చారు? అసైన్మెంట్ ల్యాండ్స్ జబర్దస్తిగా గుంజుకున్నారు. ఇప్పుడు మీరు వచ్చి రైతులు భూములు ఇచ్చారు కదా నేను ఎందుకు ఆపాలి అంటున్నారు. మేము చెప్తున్నాం సార్, ఇప్పుడు తెలిసో తెలియకో ఇచ్చారు, ఆ రోజు వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలియక వాళ్ళు ఇచ్చారు. అక్కడ జరిగింది ఏంటి? అసలు నోటీస్ ఇచ్చి నీ హక్కులేంటో నీకు తెలిపి అప్పుడు నీ ఒప్పుదల తీసుకుని అప్పుడు నీ భూమి తీసుకోవాలి. అసైన్మెంట్ ల్యాండ్ కూడా ప్రొసీజర్స్ ఉన్నాయి. నీ భాషలో వాళ్ళు ఇవ్వాలి దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా. మెటీరియల్ ఇవ్వాలి. అసలు డిపిఆర్ఏ మా మొహాన్ని కొట్టలేదు, డిపిఆర్ కొట్టలేదు. అయితే ఏమైందంటే
అబ్రార్ గారు అని జాయింట్ కలెక్టర్ ఉన్నారు అప్పట్లో. ఆయన చాలా నిజంగా హీ వాజ్ ఎ గుడ్ మ్యాన్. ఆయన క్లియర్గా సెక్షన్ 16 మీటింగ్కి వచ్చి పబ్లిక్లో చెప్పారు, ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, కాకపోతే ఉద్యోగాలు అంటే అవేవో గవర్నమెంట్ ఉద్యోగాలు కావు, ప్రైవేట్ ఉద్యోగాలు అని చెప్పారు. అదొకటి. రెండోది, మేము డిపిఆర్ అడిగాం, తెలుగులో ఇవ్వాలి మీరు డిపిఆర్ అని అంటే, అది ఇచ్చేదాకా మీరు భూసేకరణకి యూ కాన్ గో అహెడ్, అవి ఇచ్చి అప్పుడు మా అబ్జెక్షన్స్ తీసుకోండి అంటే, మధ్యలో సెక్షన్ 16 రిపోర్ట్ ఏమైంది సార్ అంటే, మీరు తెలుగులో అడిగారు కదమ్మా, అది ఇంకా రెడీ కాలేదు. ఆల్మోస్ట్ 1.5 year అలాగా ఒక డిలే అయింది. దిస్ వాజ్ అ బ్లెస్సింగ్ ఫర్ పీపుల్. ఓకే, సో ఇలా జరిగితే ఇవన్నీ జరుగుతుంది. సో అసైన్మెంట్ ల్యాండ్ కూడా మీరు ఒక పద్ధతి ప్రకారం లీగల్గా తీసుకోలేదు, మోసం చేసి తీసుకున్నారు కదా. అది ఆ విషయము జి కిషన్ రెడ్డి గారికి తెలీదా? స్థానికంగా ఉన్న ఇబ్రహీంపట్నం మనిషి కదా ఆయన. తెలిసి రైతులు ఇచ్చేసుకున్నారు భూములు, మేమేం చేస్తామమ్మా అంటే, సార్ సరే తెలుసో తెలుకో ఇచ్చారు, మీరు కనీసం ఇప్పుడైనా దాన్ని ఆపు చేయండి, ఆ పర్యావరణ అనుమతులు రాకుండా చేయండి అని చెప్పు. అనుమతులు రాకుండా చేయండి అంటే, నేను ఇట్లా చేస్తానమ్మా, అక్కడ వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ అడుగుతారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు అంటే, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నది మీ పార్టీయే కదా, కాంట్ యూ స్పీక్ అబౌట్ ఇట్? అది ఆయన ఆ రోజు ఆ మాట చెప్పారు. సో అప్పుడు జరిగింది ఏంటి, బీజేపీ టిఆర్ఎస్ రెండు కుమ్ముక్కయ్యి ఇది తీసుకొచ్చారు. సో బీజేపీ వెన్నుపోటు కూడా ఉంది ఇందులో, చాలా పెద్ద వెన్నుపోటు. ఒకటి, పర్యావరణ అనుమతులు ఇవ్వడం ఒకటే కాదు, ఇక్కడ స్థానిక నాయకులు ఏం చేశారు, నేను వాళ్ళకి కూడా చెప్పా, ఇప్పటికైనా కనీసం వెళ్ళి ఏదో ఒకటి చేసి వాళ్ళకి తర్వాత ఏదో అమెండ్మెంట్ కావాల్సి వచ్చింది, ఆ అమెండ్మెంట్ కన్నా ఆపండి అంటే, అది కూడా మొత్తం ఇంత కట్టించాను వాళ్ళకి, అది కూడా అవ్వకుండా వాళ్ళు ఏం చేశారు, బీసీ కమిషన్ పెట్టిస్తాము, అసలు ఇదంతా ఇది కాదు మేడం, స్థానికంగా ఒక అతను తను తీసుకున్నాడు. బీసీ కమిషన్లో ఆచార్య గారు ఉన్నారు ఇక్కడ, లోకల్ పర్సన్, ఆయన లోకలే, కడతాలే ఆయనది, ఆయన దానికి కమిషన్ చైర్మన్. పెద్ద ఎత్తున 2000 మంది వచ్చారు, నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, అన్ని ఊర్ల నుంచి 2000 మంది వచ్చి వాళ్ళ గోడు చెప్పుకున్నారు. ఆ రోజు అంతా అయింది, ఇది చాలా ఘోరం, అది ఇది మేము ఏదో ఒకటి చేస్తాం అది ఇది అన్నారు. దాని రిపోర్ట్ రాలేదు. పోనీ కనీసం మాకు రిపోర్ట్ ఇవ్వండి, మీరు యాక్షన్ ఏమైనా తీసుకోకపోయినా మేము కోర్టులో చూపించుకోవడానికి బాగుంటుంది మాకు కాస్త అంటే, ఆ రిపోర్ట్ ఇవ్వలేదు. మళ్ళీ తర్వాత అందరినీ ఢిల్లీ పిలిపిస్తాము, మీకు రైలు ఛార్జీలు కూడా ఇచ్చి రైతులను పిలిపిస్తాం, బీసీ కమిషన్ సెంట్రల్ టీం దగ్గర మీ హియరింగ్ అవుతుందని చెప్తే, లాస్ట్లో ఏమైంది, 2 రోజుల ముందు ఫోన్ చేసి బీసీ కమిషన్ ఉంది మీరు వస్తారా అన్నారు. ఇక అప్పుడు రైతులు మేమంతా 11 మందిని ఫ్లైట్ టికెట్లు పెట్టుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే అప్పటికప్పుడు రైలు టికెట్లు దొరకవు కదా. పెట్టుకుని వెళ్ళొస్తే రైతులందరికీ కలిసి 1,50,000 ఖర్చు వచ్చింది. ఖర్చు వస్తే అక్కడికి వెళ్ళి మాట్లాడి అన్ని చెప్పాము, కానీ ఆ రిపోర్ట్ కూడా ఇప్పటిదాకా రాలేదండి. దిస్ వాజ్ ఇన్ 2021 జూన్. సో అది బీజేపీ చేసిన వెన్నుపోటు. టిఆర్ఎస్ అయిపోయింది, బీజేపీది అయిపోయింది, ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడి బాగా నమ్మించి మోసం చేసింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నమాట. ఇది జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఫార్మాసిటీ రద్దు చేశాము, నయానగరి కడుతున్నాం అన్నారు. ఏంటి ప్లాన్ ఏంటి అసలు? ఈ నయానగరిలో ఫార్మాసిటీ లేదా, మళ్ళీ అట్ ద సేమ్ టైం ఫార్మా విలేజెస్ అనే మాట కూడా అంటున్నారు. ఏంటి కన్ఫ్యూజన్ అంతా? ఏం కన్ఫ్యూజన్ లేదు, నేను ఫార్మసిటీ రద్దు చేశాను అన్నాడు. అనగానే కొంతమంది అరే అలా ఎలా చేస్తావంటూ కొంతమంది మాట్లాడారు. వీ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ స్టేజ్డ్ వన్, హూ నోస్. ఎందుకంటే అందరితోటి కలిసి ఏమంటారు హిందీలో మిలీ భగత్ అంటారు కదా, తోడు దొంగలని. ఎవరో కామెంట్ చేశారు, అదేంటి నువ్వు అట్లా ఫార్మసిటీ రద్దు చేయడం ఏంటి అంటే, సరే నేను ఫార్మసిటీ అయితే వాళ్ళకి మాట ఇచ్చాను రద్దు చేశానని, ఫార్మా కంపెనీలు అయితే కావాలి కాబట్టి ఫార్మా విలేజ్ లో పెడతా అన్నాడు. అది ఇంకా ఘోరం అండి, మీకు 10 జిల్లాల్లో పెడతారు. ఇప్పుడు ప్రతి ఒక్క చోట 2,000 ఎకరాలట, మరి అక్కడ తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ఈ ల్యాండ్ వదిలేయాలి కదా మీరు లెక్కకి. ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూమి మీరు వేరే చోట ఫ్రెష్ గా భూసేకరణ చేస్తామని అన్నప్పుడు, మరి మీరు ఆ ల్యాండ్ అక్కడ ఎలాగో తీసుకుంటున్నారు. 10 జిల్లాల్లోనూ 9 జిల్లాల్లోనూ మొత్తం కలిపి 20,000 ఎకరాలు అంటే, ఇదే ప్రాజెక్ట్ పేరు చెప్పుకుని అక్కడ తీసుకున్నారు, మరి ఈ ప్రాజెక్ట్ పేరు మీద తీసుకున్న ల్యాండ్ మీరు వదిలేయాలి కదా. అంటే నిజానికి చట్ట ప్రకారం వాళ్ళు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కోసం తీసుకున్న భూమిని ఇంకో ప్రాజెక్ట్ కు వాడకూడదు అనేది ఉంది కదా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు తెలివిగా మీరు ఫార్మాసిటీ రద్దు చేశారు, ఫార్మా కంపెనీలు రద్దు చేశామని అంటే, లీగల్ గా మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలి. రైట్.
12,000 ఎకరాలు 13,000 ఎకరాల్లో మేము ఫార్మాసిటీ పెట్టాము. కానీ 4,000 ఎకరాల్లో ముచ్చర్లలో మాత్రం ఒక ఫార్మా క్లస్టర్ మాత్రం పెడతామన్నారు. అంటే మరి ప్రజలకు ఇచ్చిన మాట ఏముంది? నువ్వు ఫార్మా క్లస్టర్ అంటే అది కాలుష్యం లేని టాబ్లెట్ కంపెనీ అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఎవరు నమ్ముతాడండి? ఇప్పటిదాకా పటాన్చెరులో జరిగిన కిస్సాలన్నీ కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ జరిగింది, టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది, చంద్రబాబు నాయుడు టైంలో కూడా జరిగింది. ఎవడు పట్టించుకున్నాడు ఫార్మా కంపెనీల కాలుష్యం? వీళ్ళేదో వచ్చి మేము ఇప్పుడు చాలా మంచిగా చేస్తామని వీళ్ళ మాట అంటే, నిన్న మొన్నటి దాకా ఏమో భూములే తీసుకోమన్న వాడివి ఈ రోజు నువ్వు కాలుష్యం లేని ఫార్మా కంపెనీలు పెడతా అంటే ఎవరు నమ్ముతాడు? రైట్. ఇంకా అందులోనే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అవన్నీ కూడా ఇందులోనే పెడతా అంటున్నారు కదా ఇప్పుడు. ఆల్ నాన్ సెన్స్ అండి. ఆయన ఏదో పెద్ద యూనివర్సిటీ కట్టేస్తా అన్నాడు. ఉన్న యూనివర్సిటీలను డెవలప్ చేసుకోవచ్చు కదా. ఉస్మానియా పరిస్థితి ఎలా ఉంది? ఉస్మానియా యూనివర్సిటీ ఎంత బాగుండేది ఒకప్పుడు ఉస్మానియా. దాని స్టాండర్డ్స్ ఏం చేస్తున్నారు? ఆ హాస్టల్ అన్ని రూరల్ యూనివర్సిటీస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇప్పుడు. దారుణంగా ఉంది. వాటిని నువ్వు డెవలప్ చేయొచ్చు కదా. ఇక్కడ రైతుల భూములు తీసుకుని నువ్వు ఏదో వరల్డ్ క్లాస్ మెడికల్ ఫెసిలిటీలు వరల్డ్ క్లాస్ మెడికల్ ఫెసిలిటీలు ఎవరు పెడతారు? కార్పొరేట్ హాస్పిటల్స్. ఉన్న వాళ్ళే ఇప్పుడు దోచుకుని జనాల్ని పీడించుకుని చావు కొడుతున్నారు. ఇంకోటి పెడతారట దానికోసము స్పోర్ట్స్ విలేజ్లు. అయితే ఆయనే చెప్తున్నాడు ఫతే మైదాన్ ఖాళీగా పడుంది, ఇంకోటి ఏదో గచ్చిబౌలిలో స్పోర్ట్స్ స్టేడియం కట్టించారు, అది కూడా ఖాళీగా ఉంది. మరి వాటిల్లో మీరు ఫెసిలిటీలు డెవలప్ చేసి దాన్ని మీరు రివైవ్ చేయొచ్చు కదా. ఇక్కడ స్పోర్ట్స్ విలేజ్ అని వీళ్ళు చెప్తున్న దానికి 100,000 ఎకరాలు అవసరం లేదు. మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. బెంగళూరులో ప్రైవేట్ ల్యాండ్ లో 17 ఎకరాల్లో ఆయన రాహుల్ ద్రావిడ్ అకాడమీ కట్టారు కదా. ఇప్పుడు మనకి వెళ్ళే ఒలింపిక్ వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి వెళ్తున్నారు. గవర్నమెంట్ ఏం చేయట్లేదు, ఇక్కడ నుంచి వాళ్ళు ట్రైన్ చేస్తే వెళ్తున్నారు. జస్ట్ 17 acres లో వరల్డ్ క్లాస్ వాళ్ళు అక్కడ ఫెసిలిటీ క్రియేట్ చేశారు. అక్కడ ట్రైనింగ్ కోసం వరల్డ్ వైడ్ గా వస్తున్నారు. ఓన్లీ ఇండియన్స్ కాదు, వరల్డ్ వైడ్ గా కూడా అక్కడికి వస్తున్నారు కోచ్ ట్రైనింగ్ కోసం. ఒక 17 ఎకరాల్లో చేయగలిగిన దానికి 100,000 ఎకరాలు ఎందుకు? అంటే ఒకటి ఇంకో క్వశ్చన్ అడగవచ్చు. 17 ఎకరాలని మీరు అంటున్నారు కదా. మా నాయకులు అందరి దగ్గర దాదాపు 100 పైచిలకు ఎకరాలు ఉంది ఒక్కొక్కళ్ళకి మినిమం. నేను ఇప్పుడు చెప్పిన పేర్లు అందరికీ కూడా నాకు తెలిసి స్ట్రైట్ ఫార్వర్డ్ గాను బేనామీలు లేకపోతే కుటుంబ సభ్యులకి అందరిది కలిపితే. మరి ఆ స్పోర్ట్స్ విలేజ్ ఏదో వాళ్ళ ఇళ్లలో కట్టుకోవచ్చు కదా. మేము ఫార్మా కంపెనీలు కూడా అంటలే. మేము అప్పుడు కేసీఆర్ అన్నాను, నీ ఫామ్ హౌస్ లో ఒక ఫార్మా కంపెనీ కట్టు, దాని కాలుష్యం లేకుండా చూడు, అప్పుడు మేము నమ్ముతామని. ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాం. సో ఇప్పుడు అవర్ డిమాండ్ ఇస్, ఇప్పుడు మా కోదండ రెడ్డి గారికి బానే ఉంది ల్యాండ్ ఇక్కడ యాచారంలో, రేవంత్ రెడ్డికి ఉంది, అందరికీ ఉంది. ఎంతెంత ఉందో మనకు తెలియదు కదా. అసలు ఎంత ఉందో నకిలీ ఎంత ఉందో. అవును, అది మీ ల్యాండ్స్ ఇచ్చేయండి పోనీ రైతులకి. మీరు అభివృద్ధి కాంక్షతోటే కదా మీరు పనిచేస్తున్నది. మరి మీరు అభివృద్ధి కాంక్షతో పనిచేస్తున్నప్పుడు మీ ల్యాండ్స్ మా రైతులకి ఇవ్వండి. మా రైతుల ల్యాండ్స్ మీరు తీసుకొని మీరే ఆ 24 లక్షలు ఎంతో చాలా గొప్ప నష్టపరిహారం తీసుకొని మీరు అభివృద్ధి చెందండి. సో అంటే నేను యాక్చువల్గా అడగబోయే క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ఆల్మోస్ట్ చెప్పేశారు. అంటే ఎవరు భూములు ఇవ్వకపోతే అభివృద్ధి ఎట్లా అని చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ నుంచి క్వశ్చన్ చాలా ఎక్కువ వస్తుంది. మేము టిఎస్ఐసి వాళ్ళ దగ్గర జయేష్ రంజన్ ఒక మీటింగ్ పెట్టారు. ఎప్పుడు ఐ థింక్ దిస్ వాజ్ ఇన్ 2021 జనవరిలో పెట్టి ఓన్లీ మా సర్పంచ్లను పిలిపించి ఓన్లీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అంటే మా సర్పంచ్లు మాకు చెప్పారు, మేడం ఇట్లాగా మీటింగ్ ఉంది ఎట్లా అంటే మేము వస్తాము. సో మేమందరం కూడా వెళ్ళాం, రైతులము మేము. అండ్ ఇన్ఫాక్ట్ నేను ఒక పంచాయతీలో, తాటిపర్తి పంచాయతీలో నేను ఒక నామినేటెడ్ మెంబర్ని. అవర్ గైజ్ ఆస్క్డ్ ఆల్ ద వ్యాలిడ్ క్వశ్చన్స్. ఈ సెక్షన్ ప్రకారం నువ్వు ఇది చేయాలా, నువ్వు ఎందుకు చేయలేదు, ఈ సెక్షన్ ప్రకారం నువ్వు ఇది చేయాలా, నువ్వు ఇది చేయలేవు, నువ్వు ఎట్లా మా భూమి తీసుకుంటావు. అయితే అప్పుడు ఒక టిఎస్ఐసి అతను, మేము మళ్ళీ వాళ్ళకి ప్రతిసారి ఒక లెటర్ ఇచ్చి ఒక స్టాంప్ వేయించుకుంటుంటే, అదేంటండి ల్యాండ్ ఇవ్వాలని ఇస్తామని రావాలి కానీ ఇవ్వమని అంటున్నారు అన్నాడు. అంటే నేను అన్నాను, నీ ఆస్తి మాకు ఇచ్చేస్తావా, నీ ఆస్తి ఇచ్చేసేయి, నీ ఉద్యోగం ఇచ్చేసేయి, అప్పుడు ఇచ్చేస్తాం అనగానే నోరు మూసుకున్నాడు. మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ నేను అడిగేది ఇదే ప్రశ్న, మీరు మీ భూములు కానీ మీ ఆస్తులు ఇవ్వడానికి, దేశం కోసం త్యాగం చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? ఇఫ్ యూఆర్ రెడీ దెన్ యూ గో అహెడ్. పక్కవాడిది ఇవ్వమని అడగడానికి మీరెవరండి? నిజానికి వికారాబాద్ వైపు వందల ఎకరాలు ఫెన్స్ చేస్తున్నాయి, అంటే కొనేసి వాటిని వాడకుండా.
నేను చూశాను పర్సనల్‌గా 200 ఎకరాలు, 150 ఎకరాలు అన్ని క్లస్టర్స్ 100 ఎకర్స్, 150, 200 ఎకర్స్. హైదరాబాద్‌లో ఉన్న బ్లాక్ మనీ అంతా అక్కడ భూముల మీద ఉంది. బట్ వాటిని ఏ సిటీ ముట్టుకోదు. ఏ భూసేకరణలో కూడా వాళ్ళెవ్వరు రారు. ఇప్పుడు ఈ భూసేకరణ ప్రతి చోట కూడా బడా రైతుల భూములన్నీ కూడా అందులోకి రాకుండా జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. ఎందుకు ఇప్పుడు ఇక్కడ మీరు మా దగ్గర కూడా జరిగింది. మా దగ్గర కూడా జరిగింది. కొంతమంది రైట్. అప్పర్ కాస్ట్ వాళ్ళున్నారు. వాళ్ళు రికమెండేషన్ చేసుకొని ఇన్‌ఫాక్ట్ మా దగ్గర మా కుర్మిద్దలోనే జరిగింది ఆ విషయము. వాళ్ళు రైట్. కొంతమంది రెడ్డీస్ ఇప్పుడు అంతకుముందు భూసేకరణ ఉన్న వాళ్ళు గూడా మళ్ళా ఏదో డైవర్షన్ చేయించి ఇప్పుడున్న గవర్నమెంట్‌తో కూడా కొంత నెగోషియేషన్ చేసుకొని వాళ్ళు వాళ్ళ భూములని మినహాయించుకున్నారు ఆల్రెడీ. ఆ! అవును. అదే కాకుండా కడతాల్లో అంతకుముందు కడతాల్లో మీకు పిరమిడ్ వ్యాలీ అని ఉంది. ఉంది. అవును. పత్రి గారిది. ఆ అవును. చుట్టుపక్కల అంతా లోకొచ్చింది గానీ అది రాలేదు. కాదు. అవును. అవును. నేను పోలేపల్లిలో కూడా చూశాను. పోలేపల్లిలో పెద్ద రైతులు, ఆశ్రమాల పేరుతో ఉన్నవి, ఇలాంటివన్నీ మినహాయించి ఆ డిజైన్ అట్లా ఉంటుంది. వీటిని మాత్రం ఎక్స్‌క్లూడ్ చేసి డిజైన్ చేస్తారు మొత్తం సిటీని. సో, ఇది ఐ థింక్ ఎవ్రీవేర్ ఉంటుంది. నిజంగానే చాలామంది అడిగే క్వెషన్ విన్నప్పుడు ఇప్పుడు మీరన్నట్టుగా ఒక స్పోర్ట్స్ సిటీ కట్టాలంటే ఈ పొలిటీషియన్స్ ఎవరి భూమిలోంచైనా 1/4 ఇచ్చినా, 1/10 ఇచ్చినా కూడా సరిపోతది యాక్చువల్‌గా. నాట్ ఈవెన్ 1/4 కదా! అబ్సల్యూట్‌లీ. ఇవాళే నేను ఇంకో ఛానెల్ చూస్తున్నాను. జర్నలిస్ట్ వాస్ ఆస్కింగ్ మీరు ఏదో యూనివర్సిటీ కడతామంటున్నారు ఇక్కడ. ఉన్న వాటిని, ఉన్న స్కూల్స్‌ని, గవర్నమెంట్ స్కూల్స్‌ని వాటిని ఎందుకు డెవలప్ చేయట్లేదు? ఆ డబ్బులు దానికి ఇవ్వచ్చు కదా! అవును. ఏంటంటే నేనేదో కట్టేస్తున్నాను అని చెప్పి ల్యాండ్ గ్రాబ్ అనేది జరుగుతోంది తప్ప దే అవును. డోంట్ హ్యావ్ ఎ రియల్ ఇంట్రెస్ట్ ఇన్ డూయింగ్ ఎనీ గుడ్ ఫర్ ద సొసైటీ. అంటే ఈ కథ చరివిత చరణం. మీకు పోలేపల్లిలో రూ. 9,000కి ఎకరం తీసుకున్నారు. 40,00,000కి అమ్ముకున్నారు. గవర్నమెంట్ ఎందుకు రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారుతుంది అనే క్వెషన్ చాలా సార్లు వస్తుంది. అంటే వాళ్ళు చాలా తక్కువకి తీసుకుంటారు. ఏఐసీసీ పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు. తర్వాత చాలా ఎక్కువకి అమ్ముకుంటారు. బట్ నిజానికి రియల్ ఎస్టేట్‌లో ఇంత మోసం జరగదు. వాడు మార్కెట్ వాల్యూ ఇస్తాడు. మార్కెట్ వాల్యూ ఇచ్చి తీసుకుంటాడు. బట్ రియల్ ఎస్టేట్ దందా అనడం కూడా సరైంది కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అందులో ఉన్న ఎథిక్స్ కూడా ఇక్కడ పాటించరనిపిస్తుంది. పాటించట్లేదు. మీరు ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారు. మీరేమి అక్కడ ఐడీఎల్‌లో, ఐడీపీఎల్‌లో లేతే ఇప్పుడు గవర్నమెంట్ కంపెనీలు అయితే లేవు. గవర్నమెంట్ ఉద్యోగాలు కావు. పబ్లిక్ అవును. సెక్టర్ కాదు. సో వై ఈస్ ద గవర్నమెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్? మీరెందుకొస్తున్నారు? మీరు ఒక ప్రైవేట్ కంపెనీలు వాడు పెట్టుకోవాలనుకుంటే, వాడు వెళ్లి డైరెక్ట్‌గా రైతులతో నెగోషియేట్ చేసుకుంటాడు. అప్పుడు రైతులు నెగోషియేట్ చేయడానికి, రిఫ్యూజ్ చేయడానికి ఉంది. ఇక్కడ ఉంది. నువ్వు ఒక పబ్లిక్ పర్పస్ కోసము, ఒక రియల్ పబ్లిక్ పర్పస్ కోసము వాడవలసినటువంటి చట్టాన్ని మీ ఇష్ట రీతిగా కార్పొరేట్ మీ ఫ్రెండ్స్ కోసం. కార్పొరేట్ ఫ్రెండ్స్ వీళ్ళే కార్పొరేట్లు గూడాను. ఎవరు కార్పొరేట్ ఫ్రెండ్స్? సగం కార్పొరేట్‌ల నిండా రాజకీయ నాయకులే ఉన్నారు. ఆ! అవును. మీరు వాడుకొని రైతుల భూములు లాక్కుంటున్నారు. మేమడిగేది ఫస్ట్ మీ భూములు అక్కడ పెట్టండి. మీ అవును. భూమి ట్రూ. అక్కడ పెట్టు. మీ రైట్. భూములు అక్కడ పెట్టండి. నేను ఈ మాట అన్నందుకు స్థానిక నాయకులకు చాలా మందికి కోపం వచ్చింది. అవును. ఇట్లా అంటారు. నాకు నలుగురితోటి ఫోన్ చేపిచ్చారు. కోదండరెడ్డి అవును. గారు. నా భూమిని అడుగుతుందా? మీ భూమి బంగారమా? రైతుల భూమి ఏమన్నా ఫ్రీగా దొరికిందా? మీరేమో దొరికిందా? ఆ రోజు ఏమన్నారు? రైతుల భూములు కాపాడుతానని చెప్పారు గదా! ఐయామ్ ఆస్కింగ్ పబ్లిక్‌లీ మీ అందరూ వెల్ సెటిల్డ్ గదా! మీరు ఆ భూమి మీద డిపెండెన్సీ లేదు. ఇక్కడ ఉన్న లేదు. వాళ్ళందరూ ఎకరా, 2 ఎకరా, 3 ఎకరా మా ఏరియాలో అసలు పెద్ద రైతు అంటే మహా అయితే 10 ఎకరాలు ఉంటుందండి. లేతే 20 ఎకరాలు వాళ్ళు చాలా తక్కువ అరుదు. కొంతమంది ఉన్నారు. వాళ్ళకి వందల పైన ఎకరాలున్నాయి. ఎవరైతే నాయకులు ఈరోజు మీ భూములు ఇవ్వండి, కొంతమంది నష్టపోతారు, రైతుల త్యాగాలతోటే అభివృద్ధి జరుగుతుంది అన్నదెవరు? మాతోటి నిలబడి గత 7 సంవత్సరాల 2017-2024 ఆల్మోస్ట్ 2023 6-7 ఏళ్ళు మాతో కలిసి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కళ్ళని అన్ని విషయాలు తెలుసుకున్నటువంటి కోదండరెడ్డి గారు, ఇక్కడ పరిస్థితులు తెలిసిన కోదండరెడ్డి గారు ఏమంటున్నారంటే రైతులు త్యాగాలు చేయాల్సి వస్తుందేమో, నేను చాలా ట్రై చేస్తున్నాను, మంచి పారితోషికం ఇస్తుంది. అసలు ఎందుకు మాట్లాడుతున్నారు ఆ విషయం? ఆయనకు తెలిసిన వాళ్ళు మళ్ళీ మధ్యలో నెగోసియేషన్ అన్నమాట. ఏంటంటే ఆయనని అధిష్టానము ఆయన మాట వింటలేదు.
అధిష్టానం మీ మాట వినకపోతే మీరు రైతులకు ఇచ్చిన మాట కొరకు మీరెందుకు నిలబడటం లేదు? ఆ అధిష్టానానికి వ్యతిరేకంగా మీరెందుకు స్టాండ్ తీసుకోవట్లేదు? నేనిక్కడ రైతులకి నేను మాటిచ్చాను. నేను వీళ్ళతో ఉన్నాను. మా ప్రాంత రైతుల కోసం నేను నిలబడతానని ఆయన ఎందుకు అంటలేదు? అది నా ప్రశ్న. యెస్, మీ మాట ఎవరు వినకపోవచ్చు. కానీ నేను మీ స్థానంలో ఉండుంటే నేను ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకొని ఈరోజు బయటకొచ్చి మాట్లాడేదాన్ని. 2012లో యాచారంలో మైనింగ్ జోన్ అంటే క్రషింగ్ మిషన్లు దాదాపు 100 పైన క్రషింగ్ మిషన్లకి శాంక్షన్ వస్తే ఈయనే కోదండరెడ్డి గారే మా యాచారం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగుండా అప్పటికి కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటా సీఎం, ఈయన ధర్నా చేశారు దానికి వ్యతిరేకంగా. ఇది యాచారంలో ఉన్న మైనింగ్ జోన్ కి వ్యతిరేకంగా కోదండరెడ్డి గారు వారి పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగానే ఆయన ధర్నాలు చేశారు, సెంటర్కి వెళ్ళారు, దాన్ని ఎట్లాగో క్యాన్సిల్ చేయించుకున్నారు. మరి ఈ రోజు ఎందుకు ఆ స్టాండ్ తీసుకోలేకపోతున్నారు? సో ఐ థింక్ విషయాలన్నీ దాదాపుగా డీటెయిల్ గా చెప్పారు. ఇప్పుడు మీ ముగించే ముందు మీ డిమాండ్ ఏంటి ఒక్క మాటలో చెప్పండి. లాస్ట్ మా ప్రాంత ప్రజలు అడిగేది ఒక్కటే, మా వ్యవసాయాలు మమ్మల్ని చేసుకోనియండి, మా భూముల జోలికి మీరు రాకండి. మాకు ఏదైతే మీరు అన్యాయంగా ఆన్లైన్లో గత ప్రభుత్వంలో తీసేశారో, ఆన్లైన్లో మా టైటిల్స్ తీసేసి మమ్మల్ని నిషేధిత జాబితాలో పెట్టి మేము ట్రాన్సాక్షన్స్ చేసుకోకుండా, అంటే ఇప్పుడు ఎవరికో పిల్ల పెళ్ళి ఉంటుంది, ఇంకోటి ఏదో ఖర్చు వస్తుంది, లేకపోతే హాస్పిటల్ ఖర్చులు, లోన్ కూడా లేకుండా చేశారు. మీరు ఏదో లోన్ పెట్టుకోలేకపోయినా కనీసం ఏదో ఓ 10 గుంటలో ఒక అర్ధెకరమో ఎవరికైనా అమ్ముకుందామో లేకపోతే పిల్లలకి ఇచ్చుకోవాలన్నా మీరు రిజిస్ట్రేషన్లో అన్ని బంద్ చేశారు. సేకరిద్దాం అనుకున్న ల్యాండ్ ఇది సేకరించింది కాదు. ఇంకోటి ఏంటంటే హక్కు లేదు నిజానికి చట్ట ప్రకారం లేదు, కానీ వీళ్ళు పోలీసుల్ని పెట్టి మరిటే మొన్న సర్వేలు చేపించారు. 3 బెటాలియన్లు వచ్చాయి. ఏసీపీకి కంటెంప్ట్ లెటర్ పంపిస్తే వీళ్ళెవరు మాకు కంటెంప్ట్ ఇవ్వడానికి, వీళ్ళు అసలు ఏంటి అని అడుగుతున్నారు. అంటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసాం, సార్ ఇది పరిస్థితి, వాట్ యూ హ్యావ్ డన్ ఇస్ అ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అని. అంటే మీరు ఎక్కడ చెప్పుకుంటే అక్కడ చెప్పుకోండి అంటున్నారు స్థానిక పోలీసు అధికారులు కొంతమంది. అంటే కర్కోటకంగా ఉన్నటువంటి ఏదో అన్డెమోక్రాటిక్గా ఉన్న కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మేము కోర్ట్ ఆర్డర్ చూపిస్తే మేడిపల్లిలో విదిన్ 1 అవర్ పెద్ద పెద్ద జేసీపీలు టిప్పర్లు అన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ మేము కోర్ట్ ఆర్డర్ ఉంది అని చూపిస్తే డీసీపీ అడిషనల్ డీసీపీ దగ్గర నుంచి ఏసీపీ సిఐ ఒక 2-3 వ్యాన్లు పోలీసులు, ఓ 2-3 వ్యాన్లు సిఆర్పిఎఫ్ జవాన్లు అందరినీ పెట్టించి కోర్ట్ ఆర్డర్ ఉందండి కంటెంప్ట్ అవుతుందని చూపిస్తే అది ఎక్కడో ఒక మీరు చెప్పుకునే చోట చెప్పుకోండి కోర్టులో చూసుకుందామని అంత రెక్లెస్గా సమాధానం నిర్దాక్షిణ్యంగా సమాధానం చెప్పారంటే ఆ రోజు కనీసం వాళ్ళే అసలు కోర్టు ధిక్కరణ చేస్తున్నారు, వాళ్ళు కోర్టును పట్టించుకోవట్లేదని మనం అనుకున్నాము. వీళ్ళు ఇంకా ఘోరంగా తయారయ్యారు. సో బేసికల్ గా మీరు అడిగేది కోర్టు ఆర్డర్ ని పాటించండి, చట్టాన్ని పాటించండి అంతే. అబ్సల్యూట్లీ మీరు చట్టాన్ని పాటించండి. ఇంకోటి మీరు ఇచ్చిన మాటకి మీరు కట్టుబడి నిలబడాలి కదా. మళ్ళా ఫార్మా క్లస్టర్ ఎందుకు తెస్తున్నారు, అసలు ఇవన్నీ ఎందుకు తెస్తున్నారు? ఇంకోటి ఇవన్నీ తెస్తాము అని మీరు ఎలక్షన్ ముందు చెప్పారా? మేము ఫార్మాసిటీ రద్దు చేస్తామంటే రైతులు ఏమనుకున్నారు, ఇక్కడ స్థానికంగా అందరూ ఆ వ్యవసాయం నడుస్తుంది అనుకున్నారు. కానీ మీరేం చేస్తున్నారు, ఇవన్నీ మరి ముందు ఎలక్షన్ ముందు చెప్పు ఉండాల్సింది కదా, చెప్పకుండా ఈ రోజు తీసుకొచ్చారు. యూ ఫాలో ద రూల్ ఆఫ్ ద లా, యూ స్టిక్ టు యువర్ వర్డ్. అంటే మీరు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండండి ఫస్ట్, అది ఎథికల్ గా. చట్టం తర్వాత వస్తుంది. మానవత్వంగా మీరు చేసిన ప్రామిస్లు ఏంటి? ఈ రోజు ఒక్కళ్ళు మాట్లాడట్లేదు. సీతకి ఏమైపోయారు, బట్టి విక్రమార్కి ఏమైపోయారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమైపోయారు, వంశీచంద్ర రెడ్డి ఏమైపోయారు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఐ థింక్ వ్యాలిడ్ క్వశ్చన్స్ అండి. బట్ కానీ భారతదేశం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రభుత్వాలు లేవు, ఎక్కడ రాష్ట్రాల్లో లేవు, ఎక్కడ లేవు. బట్ దీనికి ఒకటే పరిష్కారం, ప్రజలు కంటిన్యూస్ గా ఫైట్ చేయటమే
ఐ హోప్ ఈ ఫైట్ కంటిన్యూ అవుతుందని, దీనికి అవసరమైనంత మద్దతు వస్తుందని, ప్రజలకు అనుకూలమైన ఒక తీర్పు లేదా ఒక నిర్ణయం వస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సరస్వతి గారు. Thank you, Vanaja, for giving me this opportunity. Thank you so much.